పిన్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ 2.5 సంవత్సరాలలో నిరుద్యోగులకు ఏం చేసిన పరిస్థితి కూడా లేదు. ఒకసారి మనం అన్ని కూడా గణాంకాలు ఈ ప్రభుత్వం చేసినాయా ఒకసారి గమనిస్తే మొత్తం మోడల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్ళు ఉంటే ఖాళీలు 1072 పోస్టులు ఖాళీలు ఉన్నాయి విద్యాశాఖ కనుక తీసుకుంటే. అదేవిధంగా మొత్తం 12 యూనివర్సిటీలు కనుక తీసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 2816 ఖాళీలు అనేది ఉన్నాయి. గత 13 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో అనేది మనం గమనించవచ్చు. ఒకసారి చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో 936 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో 330 ఖాళీలు, తెలంగాణ యూనివర్సిటీలో 91 ఖాళీలు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 35 ఖాళీలు, శాతవాహన యూనివర్సిటీ ఖాళీలు 16గా, పాలమూరు యూనివర్సిటీలో 77 ఖాళీలు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 47 ఖాళీలు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 62 ఖాళీలు. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే అదేవిధంగా బాసరా IIITలో 129 ఖాళీలు అనేది ఉన్నది. ఇవి గత 13 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అనేది ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇక రెండో అంశం మాట్లాడితే మనం జూనియర్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా 430 జూనియర్ కాలేజీలు ఉంటే దాంట్లో 494 జూనియర్ లెక్చరర్స్ పోస్టులు అనేది ఖాళీలు ఉన్నాయి. దాని తర్వాత కస్తూరబా గాంధీ బాలిక విద్యాలయాల్లో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 495 స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్ లో 1273 ఖాళీలు ఉన్నాయి. దాని తర్వాత డైట్ కాలేజీలు 10 కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉంటే దాంట్లో 270 ఖాళీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాల నుంచి ఈ పోస్టులు భర్తీ చేసిన పరిస్థితి లేదు. దీంట్లో 94% ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి 94% అంటే ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 6% మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కనుక చూస్తే 24 ఖాళీలు ఉన్నాయి. బీఈడి కాలేజీలలో చూస్తే ఒక 70 ఖాళీలు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 149 డిగ్రీ కళాశాలల్లో దగ్గర 500 డిఎల్ ఆ పోస్టులకు ఆమోదం తెలుపుతామని చెప్పి ఇక్కడ జీవో నంబర్ 4 తీసుకొచ్చి రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు. దాని తర్వాత 790 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అప్కమింగ్ అని చెప్పి ఆ 790 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి లేదు. దాంతో పాటు డిఎస్సి స్కూల్స్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ ఉంటే 33 జిల్లాలలో దగ్గర 19,000 అంటే అరౌండ్ 20,000 మెగా డిఎస్ చేస్తా అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్పడం అనేది జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని ప్రొఫెసర్స్, డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎగ్జిటీ, ప్రైమరీ స్కూల్స్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, విద్యారంగంలో కొన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఊరికే డమ్మిగా మాట్లాడే మాటలు కాదు. ముఖ్యమంత్రి గారు, కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ఈ సంస్థల నుంచి తీసుకొచ్చిన అంశాలన్నీ కూడా నేను మాట్లాడుతున్నా. ఇక రెండో అంశం తెలంగాణ రాష్ట్రానికి వస్తే ప్రతి 5గురిలో ఒక నిరుద్యోగం అని చెప్పి రీసెంట్ గా జరిగిన సర్వే ప్రకారం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLA+ సర్వే తీసుకుంటే కనుక రాష్ట్రంలో సమగ్ర నిరుద్యోగిత రేటు చూసుకుంటే 6.9% ఉంది. అంటే జాతీయ సగటు కంటే నేషనల్ యావరేజ్ రేట్ తీసుకుంటే 5.4% ఉంది. అంటే 5.4% కంటే మనది ఎక్కువగా ఉన్నది రాష్ట్ర సగటు. దాంతోపాటు ఇక్కడ మనం గమనించినట్లయితే సహజంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్, దాంతోపాటు డైలీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అని రకరకాలుగా ఉంటుంది. దాంట్లో రూరల్లో, అర్బన్లో కనుక తీసుకుంటే మెన్ను, ఉమెన్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లు, అదేవిధంగా పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఈ డేటా చెప్పాల్సిన అవసరం అంతగా లేదు ప్రధానంగా, ఎందుకంటే సమయం తక్కువ ఉంది. రాష్ట్ర సగటు 6.9 ఉంది. జాతీయ సగటు కన్నా తెలంగాణ నిరుద్యోగిత అనేది 6.9% ఉంది. సో ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. దాంతోపాటు జీవో నెంబర్ 29, అదేవిధంగా జీవో నెంబర్ 46, అదేవిధంగా జీవో నెంబర్ 108 ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 70% స్కూల్ అసిస్టెంట్లకు ఇవ్వాలనే అంశము, దాంతోపాటు జీవో నెంబర్ 4 కూడా డిఎల్ తీసుకొచ్చి వాళ్ళు JRF నెట్ సెట్ అని చెప్పి 2% పెట్టి 50 మార్కులకు 100 మార్కులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తా అంటే ప్రొఫెసర్ పోస్ట్ అనేది విద్యారంగంలో ప్రపంచంలో అత్యున్నతమైన పోస్టు. దానికి PhD పెట్టి డిఎల్కి PhD పెడితే మరి ప్రొఫెసర్ ఉద్యోగానికి ఏం పెడతారు, ఏం క్వాలిఫికేషన్ పెడతారు అనేది ప్రశ్నిస్తున్నా. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఇబ్బందులు పెట్టే నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం నెక్స్ట్ బాగుండదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని మనం రెస్పెక్ట్ ఇచ్చి నిరుద్యోగులు ఇక్కడ ఉన్న మా నిరుద్యోగులందరూ కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కేవలం ఈ పార్టీ less than 2% మెజారిటీతో అధికారంలో తీసుకొని వస్తే
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగుల్ని ఈ 2.5 సంవత్సరాలలో ఒక 10 minutes కూడా కలవడానికి చేసే ప్రయత్నం ఏ రోజు కూడా చేయలే. మా నిరుద్యోగ మిత్రులు ఎండాకాలం చలికాలం ఆ వానల్లో దడుచుకుంటూ ఎమ్మెల్యే మినిస్టర్ల గేట్ల దగ్గర పడిగాపులు కాల్సిన ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ నిరుద్యోగులతోని వాళ్ళ గోస ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది ఒక 10 నిమిషాలు కూర్చొని వినడానికి సమయం లేదు. కానీ రోజుకు 2 పెళ్లిళ్ళు అటెండ్ అవుతారు. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నది 4.5 లక్షలు తీసుకుంది పెళ్లిళ్ళకు పోవాలని, మ్యాచ్ డే ఫంక్షన్లకు పోవాలని కాదు. ఒకసారి ఏ ఆర్టికల్ రోజుకు 2 పెళ్లిళ్ళు పోయి అటెండ్ కావాలని భారత రాజ్యాంగంలో ఏ స్కెడ్యూల్ చెప్తుంది, ఏ ఆర్టికల్ చెప్తుంది, ఏ పార్టీ చెప్తుంది, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు చెప్పింది, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పిందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తా ఉన్నాను. సో ఈ విధంగా ఇన్ని ఖాళీలు ఉన్నాయి. బిస్వాల్ కమిటీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయినాయి. శాంతికుమారి మేడం చేసినటువంటి అధ్యయనంలో ఆ రిపోర్ట్ నివేదికలో ఉన్నటువంటి ఆ నివేదిక ఎటుపోయింది. సిలబస్ కమిటీ ఎటుపోయింది. టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గవర్నర్ గారికి 365 రోజులకు సంబంధించిన ప్రతి సంవత్సరం నివేదికను ప్రతి సంవత్సరం కూడా గవర్నర్ గారికి నివేదికను సమర్పించాలి. మరి 2.5 సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, ఈ 6 నెలలు దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కంప్లీట్ దిస్ 3rd year ఆల్సో. మరి టీజీపీఎస్సీ గవర్నర్ కు ఎందుకు సబ్మిట్ చేయట్లేడు? మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? అలా ఉన్న చైర్మన్ గారు అక్కడ ఉన్నటువంటి సభ్యులు అష్టాచమ్మ ఆడుకుంటున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ 2.5 సంవత్సరాల నుంచి జీతాలు ఎందుకు తీసుకుంటారు? ఈ 2.5 సంవత్సరాల నుంచి మరి ఖాళీలను ఎందుకు, మీ ఖాళీలకు ఎందుకు ఆ నివేదికలు రాలేదు సెక్రటరియట్కు? మరి ఎందుకు ఆ సమస్యలన్నీ తీర్పలేదు? కొంతమంది ఏం చెప్తా ఉన్నారు, జీవో నెంబర్ 46 కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు కొన్ని ఉద్యోగాలకు జెన్కో కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, చట్టబద్ధమైనటువంటి ఏ సమస్యలు లేనటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి మీరు ఎందుకు వెనకడి వేస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. కేరళ రాష్ట్రానికి పోయి యూపీఎస్సీ మోడల్లో తీసుకొస్తామని చెప్పి అక్కడ ఎన్నో నేర్పిన పాఠాలన్నీ ఎక్కడ పోయినాయని ప్రశ్నిస్తా ఉన్నాను. యూపీఎస్సీ బోర్డు తరహాలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పారదర్శకత ఉంటుందని చెప్పినారు. అవన్నీ కూడా ఎక్కడ పోయినాయని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఏవైతే జీవో నెంబర్లు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. మళ్ళా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నిరుద్యోగ మిత్రులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దగాకోరు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ గురించి ఒక్క మాట అంటే కూడా ఒక మాట కూడా మాట్లాడతలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఏంటివి? ఏ ఉద్యోగాలు లేవు. 6 గ్యారంటీలు ఏంటివి? ఆ 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ కూడా ఇప్పటిదాకా పాస్ కాలేదు. ఏం చేస్తున్నావు? మరి నిరుద్యోగ భృతి ఏ భృతి ఇస్తేవి నువ్వు? రాజీవ్ యువ వికాసం అంటివి, వికాసం లేదు. ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? పైగా నిన్న కొడంగల్ సభలో కొడంగల్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తా వాయప్పని, నేను కూడా ఇక మాది కూడా కొడంగలే, మంచిది, కొడంగల్ని ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తా అంటే మా ముఖ్యమంత్రి కదా, మంచిది కానీ నేను కూడా ఇక ఆనందపడుతున్నా. కానీ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడగదలుచుకున్నా, ఆ ఎడ్యుకేషన్ హబ్ని నిరుద్యోగ హబ్గా తయారు చేయకు. ఆ నిరుద్యోగ హబ్గా తయారు చేసేదంటే ఇప్పుడు మేము ఎట్లా ప్రశ్నిస్తున్నామో అక్కడ కూడా అలాగే ప్రశ్నించే వాళ్ళు తయారవుతారు. మళ్ళీ గుళ్ళు గోపురాలు జరుగుతున్నావు. గుళ్ళు గోపురాలు ఎందుకు చెప్పు? ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటావు, ఆ తర్వాత గుళ్ళు గోపురాలు కడదామంటావు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముందు మీరు మా విద్యా వ్యవస్థని, నిరుద్యోగులని మంచిగా జాబులు వేసి మంచిగా నీతిగా విద్యాశాఖ ఉంది, ఆ విద్యాశాఖని సరిగ్గా నడిపించు, మరి జాబులు ప్రకటించు, నీ గుడి మేము కడతాం. నేను చెప్తున్నాం కదా, నువ్వు కరెక్ట్గా జాబులు వేసి మంచిగా నిరుద్యోగుల పట్ల నువ్వు మంచిగా ప్రవర్తిస్తే నీ గుడి కట్టి మేము పూజిస్తాం. నీ గుళ్ళు గోపురాలు ఎందుకు కట్టు? మేము దానికి అగనేస్తాన్ని ఏం కాదు, కానీ నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. పైగా ఇంకా కొంతమంది లైబ్రరీకి వస్తారు, త్వరలో జాబ్ క్యాలెండర్ అంటారు. ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే మేము ఉద్యమం చేయలేదా అంటారు. దయాకర్ గారు నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు ఉద్యమాలు ఎందుకు చేసారు? అప్పుడు ఈ నిరుద్యోగులను ఇంట్లో నిండా నుంచి
ఆ తర్వాత మేము వీళ్ళని ఇట్లా నిండా ముంచుదాం, రాబోయే నిరుద్యోగులను నిండా ముంచి మేము పదవులు పొంది ఆ తర్వాత పదవుల్లో కూర్చోవాలని మీరు ఉద్యోగం చేసిర్రా? ఏదైనా అడిగితే మేము ఉద్యోగాలు చేసినామని అన్నారు ఆ రోజు. త్వరలో అంటది బల్బర్ వెంకటేష్ ఎక్కడ కోదండ రామసార్ ఎక్కడ? ఇప్పుడు ఏం కనిపించలేదా నిరుద్యోగుల బాధలు?